దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనము. అప్పుడు పెద్ద తుఫాను రేగెను. ఇక్కడ భౌతికమైన తుఫాను గురించి మాట్లాడలేదు, కానీ మన జీవితంలో తుఫాను అనేటువంటివి, తుఫాను అనే ఆవేదనలు, తుఫాను అనే నిరాశలు, తుఫాను అనే అణగదొక్కేసే అపజయాలు, తుఫాను అనేటువంటి సమస్యలు ఏవైనా ఈ తుఫానుల్లో ఒక మనిషి జీవితాన్ని దేవుడు సరిగ్గా నిలబెట్టి నడిపించాలంటే ఈ తుఫానులు అనేవి మన జీవితంలో అవసరం. అయితే ఈ తుఫానుల తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితము మెరుగుపడాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఈ తుఫానుల్లో దేవుడు నాటిన చెట్టులాగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ తుఫాను లాంటి పరిస్థితుల్లో ఒక గట్టి నమ్మకం, ఒక గొప్ప నమ్మకము ఒక మానవుని జీవితాన్ని సరిగ్గా నిలబెట్టి నడిపిస్తుంది. తుఫానుల్లో ప్రభు ఎంత ఉరుములు మెరుపులు ఎలా వచ్చినా, ఎంత రేగినా దేవుడు నాటిన దివ్య వృక్షం ఎలా ఉంటుందంటే నిలకడగా ఉంటుంది. అలా నిలకడగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. జీవితంలో కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి. గొప్ప ఆవేదన, భయంకరమైన నిరాశ, లేక అణగదొక్కేసే అపజయం. కొన్ని క్రమక్రమంగా వస్తాయి. అవి దూరాన కనిపించే మనిషి చెయ్యంత మేఘంలా ప్రారంభమై ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకొని మనల్ని ముంచెత్తుతుంది. అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకు సిద్ధపరుస్తాడు. దేవుడికో దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు. పెనుగాలులు దాన్ని వణికిస్తాయి, వర్షం దాన్ని మర్దిస్తుంది. ఈ పోరాటాల్లోనే ఆ చెట్టుకు కావలసిన చావను అది సంపాదించుకొని అరణ్యం మొత్తానికే రాజవుతుంది. దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు. మనిషి మగతనం సంపాదించుకోవటం చాలా కఠినమైన పరీక్షలతో కూడి ఉంటుంది. మనిషి ఎవడు తుఫానుకు ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు. ప్రభు, నన్ను పగలగొట్టు, తిరిగి నీ చేతులతో తయారు చెయ్యి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడూ పునీతుడు కాలేడు. ఒక ఫ్రెంచ్ కళాకారుడు తన అపార మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు, అమరవీరులు, ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహామహులంతా ఉన్నారు. అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందటానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు. ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వలన వారసత్వంగా లభించిన కణానికి చేరలేకపోయిన మోషే ఉన్నాడు. అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్ మిల్టన్ ఉన్నారు. వీళ్ళందరి ప్రక్కన అందరికంటే ఉన్నతుడిగా కనిపిస్తున్న మరో వ్యక్తి ఉన్నాడు. ఆయన వ్యక్తిలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించిన బాధ కనిపిస్తుంది. ఆ కళాఖండానికి తుఫాను అనే పేరు సరిగ్గా సరిపోతుంది. తుఫాను తర్వాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది. పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినవే. నీ జీవితంలో కూడా పెనుగాలులు వీచి నిన్ను అటూ ఇటూ కొట్టినాయి. వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి అలసిపోయి లోయలో మట్టి కరిచావా? లేక ఆ పెనుగాలులు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టినాయా? తుఫాను తాకిడులకు అలసి సొలసి ఉన్నవాళ్ళంటే సానుభూతిని నీలో రేకెత్తించినాయా? దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రభంజనమూ సృజించలేదు. గాలి రేగినా కొమ్మలుగినా ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు, భూమి లోతుల్లో వేరు తన్నే మహాభుజంగా దేవుడి పోషణలో అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది. ప్రభువు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు. ఉరుములు మెరుపులు వడిగా కురిసిన పిడుగుల సవ్వడి ఎంత రేగినా ఏమి కాదు. దేవుడు నాటిన దివ్య వృక్షము నిలకడగా ఉంటుంది, నిత్యం పుష్పిస్తుంది.
ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా జీవితాలలో తుఫాను లాంటి పరిస్థితులు ఎన్ని సంభవించినా నా తండ్రి నాయనా ప్రభా, అయ్యా మీ వైపు చూసి మీలో ఉన్నటువంటి నాయనా ప్రభా, అయ్యా నా తండ్రి మిమ్మల్ని చూసి స్థిరంగా మీ వైపు నిలకడగా, మీలో నిలకడగా ఉండటానికి మా జీవితాలు నిలబెట్టమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. అయ్యా దేవుడు నాటిన చెట్టులాగా మా జీవితాలు ఉండేటట్లుగా సహాయం చేయండి. వేదనలతో, బాధలతో అయ్యా ఎంతమంది పగిలిపోతున్నారో నా తండ్రి నాయనా ప్రభా, ఎంతమంది అలిసిపోయారో అయ్యా, అటు వారందరిని ఎంతమంది నిరాశల్లో ఉన్నారో అటు వారందరికీ మీ మాటల ద్వారా ఓదార్పును దయచేయండి. ధైర్యమును అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను. మీ కృప చేత నింపండి అయ్యా నా తండ్రి. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును వారు అనుభవించినట్లుగా సహాయం చేయండి తండ్రి. మీ ప్రేమను రుచి చూచినట్లుగా వారికి నాయన ప్రభా దయ చూపించండి. వారి మీద కనికరించండి, కృప చూపించండి ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నా నా తండ్రి నాయన ప్రభా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులన్నిటిలో నా తండ్రి మా వ్యక్తిత్వం మెరుగుపడాలంటే ఈ తుఫాను లాంటి పరిస్థితులకు మేము తట్టుకొని నిలబడే శక్తిని మాకు అనుగ్రహించండి. మా వ్యక్తిత్వాన్ని మెరుగుపరచమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.